ఒక తిట్టానా తిట్టకపోతే రెండోసారి 2 రోజులు పంపించారు అతన్ని డిబేట్ కి. ఆయన అడగండి, డిబేట్ అయిపోయిందని చెప్పాడు ఆయన. కనీసం ఒక రోజన్నా ఒక తిట్టానా తిట్టాలి ఒక డిబేట్ కి. వాళ్ళు మానిటర్ చేస్తారు. అలా ఎవరన్నా చెప్తారా సత్యం గారు? రోజుకొకసారైనా తిట్టాలి లేకపోతే మీ పోస్ట్ పోదని ఎవరన్నా చెప్తారా? అలా మీరు కూడా ఏమో అనుకుంటున్నాను నేను. నేను అనుకుంటున్నా లక్ష్మణరావు గారిని పెట్టి ఆయన భవిష్యత్తు నేను పాడు చేసి తెలుసుకోలే. ఇప్పుడు కొన్ని సార్ ఒక్కో పార్టీకి ఒక్కో సిద్ధాంతం ఉంటుంది సార్. ప్రత్యర్థుల మీద దుమ్మెత్తి పోడు అన్నది రాజకీయ వ్యూహం, అందులో తప్పేమీ లేదు. అయితే అతిక్రమించకూడదు. ఒక దుమ్మెత్తి పోయడం తప్పు, సిద్ధాంతపరంగా విమర్శించాలి. కానీ టీవీలు ఉంటే ఏం చేశారు? నిలదీయండి, అసెంబ్లీకి వెళ్ళి నిలదీయండి, పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయించండి, పవన్ కళ్యాణ్ బాగోదు బయట పెట్టండి. అరే మీ మీద పూనం కవర్ ఆరోపిస్తుంటే దానికి సమాధానం చెప్పకుండా పవన్ కళ్యాణ్ వెనకాల సీడీలు ఉన్నాయి, ఆ సీడీలు మా తమ చూసుకుంటూ ముందు గొడవ చెప్పండి. అంటే గతంలో పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ది పవనం కౌర్ని వాడుకుని వదిలేశాడని డైరెక్ట్ గా మాట్లాడిన పరిస్థితి, కడుపు తీపిచ్చాడని రకరకాల మళ్ళీ మాట్లాడలేమై అలాంటి మాట్లాడిన మాటల పరిస్థితి. అలాంటి ప్రెస్ మీట్ ఆయన నా జీవితాన్ని నాశనం చేసిందని మరొకసారి ఆవిడ మాట్లాడింది. నేను విన్నది ఏంటంటే పూనం కౌర్ చెప్పింది కడప నుంచి వచ్చే మనుషులు అలాగే బెదిరించారు నన్ను ఒక సినిమా స్టార్ ఎగ్నెస్ట్ గా స్టేట్మెంట్ ఇమ్మన్నారు, రాజకీయాల్లోకి వచ్చే సినిమా స్టార్ ఎగ్నెస్ట్ గా. ఇంకొకటి క్లారిటీ ఉండాలి, మీకు మీరు అన్వయించుకుంటున్నారా? కడపలో ఓన్లీ వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఉంటారా? మరి టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు లేరా? కడప నుంచి అందగాని వైసీపీ వాళ్ళని డైరెక్ట్ గా అక్కడ మాట్లాడలేదు. పంపించిందా టీడీపీ పంపించిందా? మీరు ఆవిడ మాట్లాడిన వీడియో క్లిప్ ఒకసారి ప్లే చేయండి. మీరు చేపిద్దాం ఆగండి, అందుబాటులోకి వస్తుంది, అదే జరుగుతుంది, చేపిద్దాం. ఎందుకు వస్తుందా? మీరు వక్రీకరించమని చెప్పదు. మీ దగ్గర ఏవైతే వీడియోలు సచిన్ గారికి లక్ష్మీకాంత్ గారు ఆవిడ మాట్లాడింది ఏంటనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చూస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చూశారు. మనం మన నలుగురు మాట్లాడుకున్నంత మాత్రాన ఆవిడేం మాట్లాడిందో అది దాగకుండా ఉండదు. అనునిత్యం కూడా సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు, అందరూ చూస్తూనే ఉన్నారు. అయితే డైరెక్ట్ గా ఒక మాట వినండి, డైరెక్ట్ గా ఇస్తాను. లక్ష్మణరావు గారు ఆయన మాట్లాడండి. మీరు అడిగిన దాన్ని ఒక మాట చెప్తున్నా, ఆవిడ సోషల్ మీడియాలోనో మీడియాతో మాట్లాడితే ఈ పార్టీకి అవన్నీ కూడా ప్లే అయ్యి ఒక పర్సనల్గా ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిన వాటిలో ఆవిడ మాట్లాడారు. కొన్ని అనివార్య కారణాల వల్ల, సంబంధిత కారణాల వల్ల మేము ఇప్పుడు అవి ప్లే చేయలేకపోతున్నాం. అన్నీ ఉన్నాయి మా దగ్గర కూడా, కానీ దానికి కొంత అదే నేను చెప్పేది అక్షర్ సత్యం గారు ప్లీజ్ కంటిన్యూ. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు, అక్షర సత్యం పంపించాడా, లక్ష్మీనాథ్ గారు పంపించారా, చంద్రబాబు నాయుడు గారు పంపించారా నాకు తెలియదు సార్. ఆమె అన్నది కడప నుంచి వచ్చిన కొంతమంది మనుషులు నన్ను బెదిరించారు, సినిమా రంగం నుంచి వచ్చిన ఒక స్టార్, సినిమా రంగం నుంచి రాజకీయంగా వచ్చిన ఒక స్టార్ వ్యతిరేకంగా నన్ను ప్రసారం చేయమన్నారని చెప్పింది. పెళ్లి చేసుకున్నారన్న టైంలో మీ దగ్గర ఉన్నటువంటి వీడియోలు, టైం పాస్ అక్షర్ సత్యం గారు ఆయన అనే మాట మీకు అర్థమై ఉంటుంది. ఒకసారి ఆయన క్వశ్చన్ అవనే ఉంటే మీరు మాట్లాడింది. లక్ష్మీకాంత్ గారు, లక్ష్మణరావు గారు ఒక మాట వినండి. లక్ష్మణరావు గారు మీరు మాట్లాడినప్పుడు సత్యం గారు లైన్ లోనే ఉన్నారు, మాట్లాడలేదు, ఆయన ఏం మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు. మీరు మాట్లాడేది మొత్తం కూడా ఆయన విన్నారు. ఆయన కట్ వినండి, ఒక మాట వినండి. ఇప్పుడు వరకు ఆరోగ్యకరమైన వాతావరణంలో జరిగింది కదా, ఆయన మాట్లాడినప్పుడు మీరు అడ్డుపడుతూ ఎంతవరకు సాయం చేశారు? మీరు ఇందాక అభియోగాలు చేసినప్పుడు అన్ని కూడా ఆయన కాంగ్రెస్ విన్నారు కదా. అదేనండి, ప్లే చేద్దాం, కంపల్సరీ ప్లే చేస్తాం. మీకు కావాలంటే దీని మీద ఇంకో రోజు డిబేట్ కూడా పెడతాం. కొన్ని అనివార్య కారణాలు మీరు అర్థమవుతుందా? ఆవిడ ఏం మాట్లాడారో జనాలకి తెలుసు, అందరికీ తెలుసు. మీరు అనుభవించుకుంటే మీరు, సత్యం గారు అనుభవించుకుంటే సత్యం, లేదంటే లక్ష్మీకాంత్ గారు మీ ముగ్గురు అనుభవించుంటే సరిపోదు. మీరు ఆగండి ఒక్క నిమిషం. మీరు ఏదైనా ఆయన మాట్లాడే దానిలో అపోజ్ చేసేది ఉంటే మీ టైంలో అపోజ్ చేయండి. సత్యం గారు మీరు మాట్లాడండి.
సార్ ఇప్పుడు ఆయనది ఏమైనా మాట్లాడదలుచుకుంటే పూర్తిగా తీసుకొని నాకు అబ్జెక్షన్ ఏమీ లేదు. Yes, yes, లేదు, మీరు నేను మాట్లాడండి. మాట్లాడేటప్పుడు అదే చెప్పాను note కదా. చేసుకోమనండి. Yes, yes, ఆయన ఏదైనా ఆగారు కదా, doubt మీరు ఉంటే మాట్లాడండి. నన్ను అడగమనండి, నేను చెప్తాను అది అయిపోయిన తర్వాత. అదే మీరు మాట్లాడండి. రైట్. పూనం కౌర్ ఏం చెప్పింది అనేది ప్రజలందరికీ తెలుసు సార్ మీరు అన్నట్టుగానే. అలాగే జీవిత రాజశేఖర్, అప్పుడు రాజశేఖర్ అంబటి రాంబాబు వచ్చి ఏ విధంగా ప్రెజర్ పెట్టాడు అన్నది ఆ ఇంటర్వ్యూలో కూడా ఉంది. నేను జీవిత రాజశేఖర్ తోటి వెళ్ళి మాట్లాడలే. అయితే నేను డాక్టర్ గారి దగ్గర చూడటానికి వెళ్ళినప్పుడు మాత్రం వీళ్ళంతా వచ్చేవారు. జీవిత రాజశేఖర్ వీళ్ళంతా నేను రావడం నేను చూసేవాడిని. కానీ ఎందుకు వచ్చారో గదిలో ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు. ఆ ఇల్లు బయటకు వెళ్తే ప్రెస్ మీట్ పెట్టేవారు. ఇప్పుడు మా గురువు గారు నేను మీతో ఏం మాట్లాడారు సార్ అని నేను అడగనుగా. నేను అక్కడ మానేసి వీకెండ్ వెళ్ళి ఉండేవారు. వాళ్ళు చెప్పారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు అసమ్మతి పివి నరసింహారావు గారి మీద చెప్పిన ఆరోపణలు ఉన్నాయి. అప్పుడు ముఖ్యమంత్రి చెన్నారెడ్డికి అసమ్మతి కోట్లేదు. అప్పుడు ముఖ్యమంత్రి ఎదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి అసమ్మతి. రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒకరితో కలవడం నేను ఇప్పుడు నాకున్న అనుకూలం నేను చూడలేదంటున్నా. నేను వాళ్ళు చెడ్డోళ్ళని అంటలే. అంటలేదు. వాళ్ళు ఎదుగుదల కోసం ఎంతమందినన్నా రాజకీయంగా ఎత్తుగాళ్ళేసి తొక్కుతూ ఉంటారు. అది తప్పారైతే నాకు తెలియదు. రైట్. సత్యం గారు మీరు అందుబాటులో నెగ్గించి వచ్చేటప్పుడు నాకు బాధ ఏంటంటే కంక్లూడ్ చేద్దరు ఓటేసి గెలిపిస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారిని సీఎం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేశారు. ప్రజలకు నాకు 2 రూపాయల బియ్యం నాకు వచ్చే చాలు, ఎంతమంది జీవితాలు అని చేస్తే నాకేంటి అనుకునేటప్పుడు నేనేం చేస్తాను, మీరేం చేస్తారు, అది ప్రజల ఇష్టం. అది అక్షర్ సత్యం గారు మీరు అందుబాటులో ఉండండి, కంక్లూడ్ చేద్దరు కానీ. లక్ష్మణరావు గారు ఇప్పుడు మీరు మాట్లాడండి, మీ అభ్యంతరాలు ఉంటే చెప్పండి, కంక్లూడ్ చేయండి. మీరు 2 minutesలో మొత్తం మాట్లాడి కంక్లూడ్ చేయండి. అందరికీ 2 minutes ఇక్కడి నుంచి. రైట్. అదండి బోల్ టైం ఉంది కదా, 2 minutes ఏంటండి. కొన్ని అనివార్య కారణాల వల్ల 10 minutes ముందు కంక్లూడ్ చేస్తున్నాం సార్ ఈ రోజు. అది అందరికీ సమానంగానే